మెయిన్ నేను చూసుకోలేకపోతున్నాను అనమాట పాపనైతే మాత్రం. నిజంగా పుట్టిన దగ్గర నుంచి అసలు నాకు నిజంగా రెస్ట్ అన్న ఎంగ పెట్టేసుకుంటున్నాను కదా నిజంగా. అంటే కొట్టుకుంటారు కదా ఇద్దరు పక్క పక్కన ఆడుకుంటాం, కొట్టుకోవడం, కలిసి పడుకుంటారు, కలిసి తింటారు అన్నీ. ఇంకా పాప లేకపోయేసరికి ఇంకా ఏదో బెంగ పెట్టుకుందనమాట జాన్వి గడు. అది లేదు. హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది అడుగుతున్నారు పాపను ఎలా ఇచ్చేస్తారు, అసలు ఇంకో పాప కోసం బెంగ పెట్టుకుంటుందని బాధపడుతుందని, లేదా అసలు ఎందుకు అలా చేస్తున్నావు అక్క, అసలు నీకు ఎలా ఇవ్వాలనిపించింది, కన్నావు కదా, అసలు ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేయడానికి అసలు నీకు మనసు ఎలా ఒప్పింది, అసలు మనిషివేనా, అసలు నువ్వు తల్లివేనా, అసలు ఎన్ని మాటలు అన్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది గైస్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ నేను చూసుకోలేకపోతున్నాను అనమాట పాపనైతే మాత్రం. నిజంగా పుట్టిన దగ్గర నుంచి అసలు నాకు నిజంగా రెస్ట్ అన్నది లేదు. చాలామంది చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నా పక్క నుంచి కూడా మీరు ఒకసారి ఆలోచించండి నా బాధ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. నిజానికి నాకు కూడా ఒప్పుకుండాలి కదా, అసలు ముగ్గురు పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే, చిన్న చిన్న బేబీస్ని, అప్పుడే పుట్టిన పిల్లల్ని, ఒకేలా ఉన్న పిల్లల్ని ఒకసారి హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసు. ఇప్పుడు ఒక బేబీని చూడడానికి నా ఇంట్లో నాకు తెలిసి అత్తగారు, మావయ్య గారు, ఆడబడుచు, వైఫ్ అండ్ హస్బెండ్, గట్టిగా వెళ్ళలేదన్నా ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉంటున్నారు. కానీ నేను ఒక్కదానే ఉంటున్నాను. మా వారు మీకు తెలిసిందే మార్నింగ్ వెళ్ళిపోతారు. ఇంకా మా పెద్ద పాప అంటారా 7:30కి గాయత్రి వెళ్ళిపోతుంది, ఈవినింగ్ ఎప్పుడు 6:30కి వస్తుంది. ఇంకా నేను ఒక్కదాన్నే అసలు తినలేను, కక్కలేను, మింగలేను అన్నట్టు ఉందనమాట. నా హెల్త్ కూడా అసలు బాగుండట్లేదు. పోనీ పిల్లల్ని చూసుకోండి, నేను పిల్లల్ని చూసుకోవాలంటే కనుక నేను కూడా బాగుండాలన్నమాట. నా హెల్త్ బాగుంటేనే కదా నేను బేబీస్ని చూసుకోగలుగుతాను. బేబీస్ని చూడాలంటే కనుక నేను వాళ్ళకి ఓపికగా నేను వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్నా, ఫీడ్ చేయాలన్నా, పడుకోబెట్టాలన్నా, వాళ్ళని క్లీన్ చేసి నీట్గా స్నానాలు చేసి కూర్చోబెట్టాలన్నా మెయిన్ నాకు కూడా ఒప్పుకుండాలి కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి నా తరపు కూడా. నేను నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది కదా ఆ బాధ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. చాలా దారుణంగా అడుగుతున్నారు. నేను అందరికీ నేను సమాధానం చెప్పాలి. మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను బేబీస్ని ఎవరికి ఇచ్చేయలేదండి, ఎవరికి హ్యాండిల్ చేసేయలేదు, అలాగని అమ్ముకోలేదనమాట. అంత దారుణం, అంత కసైతలను అయితే కాదండి. అమ్మేసుకునే అంత పిల్లల్ని అమ్ముకునే అంత కసైతలను అయితే అసలు కాదు. మీరు నమ్మరు, మీరు చెప్తేనే. నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డెలివరీ అయిననే నాతో పుట్టిన వాళ్ళందరికీ చాలా వరకు అబ్బాయిలు పుట్టారు. ఒక 10 మెంబర్స్ అబ్బాయిలు పుడితే ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఆ పాపలు అయితే పుట్టారనమాట. అందులో మళ్ళీ మా పిల్లలు ఇద్దరే అనమాట. నిజానికి చాలా మంది అడిగారు ఫస్ట్ అందరికీ బాబులే, మళ్ళీ సెకండ్ టైంలో బాబులే పుట్టారని చెప్పేసి ఫీల్ అయ్యి మమ్మల్ని మార్చేసుకుందాం, రెండవ ఇంటికి తెలియకుండా మార్చేసుకుందాము పిల్లల్ని అని చెప్పేసి డెలివరీ రూమ్లో ఉన్నవాళ్ళు అడిగాను. నేనైతే ఎవ్వరికి ఇవ్వలేదండి. ఎంత నా రక్తం నాదే అనమాట. నా బిడ్డ నా బిడ్డే, పక్క వాళ్ళ బిడ్డ నా బిడ్డ అవ్వదు కదా. నేను 9 నెలలు మోసి కేంచినంత ప్రేమ ఆ పిల్లల మీద అయితే రాదు కదా. నేను అంతమంది అడిగినా కూడా నేను మగ పిల్లల్ని తీసుకుని ఆడపిల్లలని అయితే ఇచ్చేయలేదండి ఎవ్వరికి కూడా. నా ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఆడపిల్ల మగపిల్లడని అయితే అసలు ఉద్దేశం ఆ బాధగానే ఆ లోన్లీ ఫీలింగ్ అని అసలు ఏమీ లేదనమాట నాకు. ఎందుకంటే ఆడపిల్లైనా మగపిల్లడని ఒకటే. ఎందుకంటే వాళ్ళే పెంచాలి, వీళ్ళే పెంచాలి, వాళ్ళకి బట్టలు కొనాలి, వీళ్ళకి బట్టలు కొనాలి, వాళ్ళకి ఫీజులు పెట్టాలి, వీళ్ళకి ఫీజులు, వీళ్ళకి పాలు పెట్టాలి, వాళ్ళకి పాలు పెట్టాలి. ఏదైనా పని మామూలేనండి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా దేంట్లోనే తక్కువ అయితే కాదనమాట. నాకైతే చాలామంది డెలివరీ అయ్యాక కూడా చాలామంది, నేను డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేసాక కూడా మా వారిని కూడా చాలామంది అడిగారు, అంటే మనీ ఇచ్చి తీసుకుంటాము పిల్లల్ని, మీ బేబీకి ఇన్ని ఎకరాలు రాస్తాం, 100 ఎకరాలు రాస్తాం, మాకు అంత ఉంది ఎంత ఉంది, మీకు కూడా అమౌంట్ ఇస్తాము, మేము వీళ్ళు కూడా ఊరికే వదిలేమని చాలామంది అడిగారు. కానీ ఎంతమంది అడిగారని మీరు నమ్మరు, చాలామంది అడిగారు. కానీ ఎవరికి నేను ఒక్క బేబీని కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నేను పెంచగలనే కదా నేను ఆ రోజు ఉంచుకున్నాను బేబీస్ని. అంతేగాని పిల్లల్ని అమ్మేసుకునే ఉద్దేశం అయితే లేదండి. ఎవరికి అమ్మలేదు. మీరేమీ టెన్షన్ పడకండి. బేబీస్ని అయితే నేను ఎవరికి ఇవ్వలేదు. నా హెల్త్ బాగోక బేబీస్ని అయితే మాత్రం ఒక 4 days ఒక 1 week అమ్మ దగ్గర ఉంచుదామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారండి. మీరు తప్పుగా అనుకోరు కాకుండా ఉంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నా కోసం మీరు చాలామంది ఇది అవుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. బేబీని అయితే ఎవరికి ఇవ్వలేదండి, ఎవరికి అమ్మలేదు, ఎవరికి ఇచ్చేలేదు కూడా. అమ్మకి నాకు హెల్త్ బాగోక సర్లే నేనైతే ఉండలేను, నువ్వు రాలేవు, అందుకని చెప్పేసి సరే ఒక బేబీని చూసుకొని నేను ఒక బేబీని చూసుకుంటానని చెప్పేసి అమ్మ అయితే ఒక బేబీని అయితే తీసుకెళ్లారనమాట. ఒక 4 days 1 week అలా ఉంటుంది. 4 days 1 week కూడా ఆ బేబీ వెళ్ళిన బేబీ బాగానే ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గర. ఎందుకంటే వాళ్ళ అమ్మ బాగా చూసుకుంటుంది, నాకు ఆ టెన్షన్ ఉండదు. ఇంకా అమ్మ దగ్గర ఉంటే ఇంకా నాకు ఇంకా అసలు రిలీఫ్ అనమాట. అమ్మ బేబీని అంటే చూసుకుంటారన్న ధైర్యం అనమాట నా గుండెల్లో. అయితే ఈ బేబీ అని చూసారా, చిన్నవి జాన్వి కూడా ఉన్నాడు. అసలు వాడు లేకపోతే అది లేకపోతే తినదు, పడుకోదు, అసలు చంక దిగదనమాట. బేబీ ఉందనుకోండి జాను, ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఆడుకుంటారు. ఇంకా పాప లేకపోయేసరికి ఇంకా ఆడట్లేదు, టీవీ చూడట్లేదు, తినట్లేదు, ఆడట్లేదు, ఇంకా చంకనేసుకుని ఉంటుంది అన్నమాట. రాత్రులు కూడా వదలట్లేదు. ఇంకా నా గుండెల మీద పడుకుంటుంది అనమాట పాప కూడా.
నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళిన బేబీ కోసం బెంగలేదు కానీ ఇంకో బేబీ కోసం బెంగ వచ్చేసింది. జాన్వి కోసం మా పాప అయితేనే కొంచెం బెంగ పెట్టేసుకుంటుంది. నాకు అదే ఇబ్బందిగా ఉంది గైస్. పంపించవచ్చు అమ్మ అంతమని అంటారనమాట, పంపించు బేబీని నేను చూసుకుంటానని చెప్పేసి. కానీ బెంగ పెట్టేసుకుంటున్నారు వాళ్ళిద్దరిని విడదీయడం వల్ల. అందుకని చెప్పేసి నేను పంపించట్లేదు అనమాట. పోనీ అమ్మ దగ్గర ఇద్దరిని పంపించదంటే అమ్మ ఇద్దరు హ్యాండిల్ చేయలేరు కదా. కొంచెం నేనంటే కన్నాను కాబట్టి నేను హ్యాండిల్ చేసుకోగలను, నన్ను ఇద్దరిని. అమ్మ అయితే ఇద్దరిని చూడలేరు కదా. అందుకని చెప్పేసి ఒక బేబీని పంపిద్దామన్నా మా జాన్వి బ్యాంక్ పెట్టేసుకుంటాను గైస్. మెయిన్ గాయత్రి వచ్చాక కూడా ఆడుతుంది అంటే గాయత్రి వచ్చాక కూడా ఆడట్లేదు, ఫుడ్ తీసుకోవట్లేదు. మెయిన్ బాబోయ్ భగవంతుడా, నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా ట్విన్స్ని కన్న వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారో లేకపోతే నేనే ఇలా ఉన్నాను నాకైతే అర్థం కావట్లేదు గైస్. నిజంగా పంపించిన బేబీ బాగానే ఉంది, అమ్మ బాగా చూసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ జాన్వి చిన్న పాప అయితే బెంగ పెట్టేసుకుంటుంది గైస్. నిజంగా అంటే కొట్టుకుంటారు కదా ఇద్దరు, పక్క పక్కన ఆడుకుంటాం, కొట్టుకోవడం, కలిసి పడుకుంటారు, కలిసి తింటారు అన్నీ. ఇంకా పాప లేకపోయేసరికి ఇంకా ఏదో బెంగ పెట్టుకుందనమాట జాన్వి గారు. నేను అదే అనుకున్నాను, 3 days 4 days అవుతుంది వెళ్ళి తీసుకొచ్చేయమందామా మా వారిని, లేకపోతే అమ్మని తీసుకొచ్చేయమందామా అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే జాన్వి బెంగ పెట్టేసుకుంది, అది తిండి తినట్లేదు అనమాట మొత్తానికి. నేను కొంచెం ఒక 2 days ఫుల్గా పడుకున్నాను గేసి, రెస్ట్ తీసుకున్నాను అనమాట. మెయిన్ నాకు నిద్ర లేక రెస్ట్ లేక బాగుంటలేదు అనమాట. నేనైతే మాత్రం 2 రోజులు 3 రోజులు బాగానే పడుకున్నాను. మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నమాట, కొంచెం తినేసి పడుకోండి. ఎందుకంటే ఒక బేబీ అయితే పర్వాలేదు, పక్కన చక్కగా వేసి పడుకోబెట్టేసి నిద్రపోతుంది. ఇంకిద్దరు ఉన్న వాళ్ళు లేచి కూర్చునేవారు అనమాట. ఒకళ్ళు పడుకునేవారు కాదు, ఇంకొకరు పడుకుంటారు, ఇంకొకరు పడుకునేవారు కాదనమాట. అందువల్ల నాకు రెస్ట్ ఉండేది కాదనమాట. ఇద్దరు ఒకసారి పడుకుంటే రెస్ట్ ఉండేది, ఇంకిద్దరు పడుకోక రెస్ట్ రావట్లేదు అనమాట. ఇప్పుడైతే లేదు, నిద్రపోయాను అనుకున్న ఒక 3 days బేబీని అయితే తీసుకొచ్చేద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అక్క అలా విడదీయకూడదు ట్విన్స్ని, అసలు చాలా పాపం, ఇద్దరు కలిసే పుట్టారు, కలిసే పెరిగారు ఇప్పటి వరకు, అలా ఎలా విడదీసేస్తాం చాలామంది అడిగారు. నాకు కూడా ఇష్టం లేదండి, కానీ బాగోక నా హెల్త్ తోటి సహకరించక నేనైతే బేబీని అయితే పంపించాను అనమాట. తీసుకొచ్చేస్తాను గైస్. తీసుకొచ్చేసాక కూడా మీతో ఒక వీడియో అయితే చేస్తాను. నిజంగా నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇవాళ ఫుల్ వర్షం పడింది మాకైతే మాత్రం. ఇంకా బయట తీసుకెళ్ళినా కూడా అసలు డల్ అయిపోయింది అనమాట. పాప కూడా పడుకుంది ఇప్పుడైతే. అందుకే వీడియో మీ అందరికీ చెప్పి బాధ్యత నాకు ఉంది కాబట్టి వీడియో అన్నది చేస్తున్నాను అనమాట. జరిగింది ప్రస్తుతానికి అయితే నాకు కూడా చాలా బాధగా తీసుకొచ్చేస్తాను గైస్. ఇంకా అమ్మ తమ్ముడు ఉన్నారు, ఇంకా అక్కడ బేబీకి అయితే నాకైతే ఎటువంటి బెంగ లేదు, కానీ ఇక్కడ ఉన్న బేబీ కోసమే బెంగ. మీకు అందరికీ తెలిసింది కదా డెలివరీ ఎంత దారుణంగా అయిందా. డెలివరీ అయిన దగ్గర నుంచి అసలు ఎంత కూడా రెస్ట్ లేకుండా చూసుకున్నదాన్ని ఇప్పుడు ఎలా వదిలేస్తారండి. నిజానికి చెప్పాలంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా కష్టమైంది, ఎందుకంటే ఇద్దరికి ఫీడ్ చేసేదాన్ని, పాలు ఇవ్వడం చూసుకోవడం. ఇంకా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఏడ్చేవారనమాట. అలా ఉన్న పిల్లల్ని, అప్పుడే విడదీయలేని పిల్లల్ని ఇప్పుడు ఎలా విడదీసేస్తానండి. నిజంగా అసలు విడదీసే ఉద్దేశం అయితే ఏం కాదు. అయితే బేబీస్ని నేను కావాలని అయితే విడదీయలేదు, అమ్మ తీసుకెళ్లారనమాట. నాకు బాగాలేదని చెప్పేసి తీసుకెళ్లారు, అమ్మ వచ్చారు, వాళ్ళకి ఉన్నారు. నెక్స్ట్ డే ఇంకా పాపని తీసుకుని వెళ్తాను, నీకు బాగుంటలేదు కదా, ఒక 3 days 1 week అలా ఉంటుందిలే, నువ్వు కూడా రెస్ట్ తీసుకుని నువ్వు కూడా కోలుకుంటావు, నువ్వు బాగుంటేనే పిల్లల్ని చూడగలుగుతావు, నువ్వు బాగోపోతే చూడలేవు. మెయిన్ తల్లి బలహీనంగా ఉండకూడదు, నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లలు మంచిగా చూసుకుంటావు అనమాట. నువ్వు పిల్లలు బాగోపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఎలా చూసుకుంటారు. నీ హెల్త్ నువ్వు చూసుకోకపోతే రేపు అన్న రోజు ఏమైనా వచ్చిందంటే పిల్లలకి ఏమైపోతారు, పిల్లలు ఇంకా ఇలా అయిపోతారు అలా అయిపోతారు. పిల్లల కోసం ఒకసారి ఆలోచించు, ఫుల్గా తినేసి పడుకో, ఒక 3 days రెస్ట్ తీసుకో, సర్దుకుంటుంది అదే, తర్వాత నేను తీసుకొస్తాను, లేకపోతే తమ్ముడు చేతి పంపిస్తాను పాపని అని చెప్పేసి అన్నారనమాట. ఇవాళకైతే 3 days 4 days అవుతుంది పాపను పంపించి అయితే మాత్రం. సో పాప రాగానే మాత్రం వీడియో తీసి అయితే పెడతాను. ఇంకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే పాప అయితే పడుకుందనమాట. నేను కూడా ఇంట్లో పని అంతా చేసి కూర్చున్నాను అనమాట, కొంచెం రెస్ట్లోనే ఉన్నాను. సో పాప రాగానే అయితే వీడియో తీసి అయితే పెడతాను. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకేమైనా చెప్పాలన్నా చిన్న సజెషన్స్ ఏమైనా ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్. మ్యాక్సిమం అయితే నేనైతే రెస్ట్లోనే ఉన్నాను గైస్, తప్పుగా అర్థం చేసుకోకండి. పాపనైతే ఎవరికి ఇచ్చేయలేదు, పాప అయితే సేఫ్గా అమ్మ దగ్గరే ఉందనమాట. ఇంకా అమ్మ దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నట్టే కదా, బయట వాళ్ళు ఎవరికి హ్యాండిల్ చేయలేదండి పాపని. అలాంటి ఉద్దేశం అయితే లేదనమాట, పాపని ఇచ్చేసే ఉద్దేశం అయితే ఎవరికి నాకైతే అస్సలు లేదు. సో తప్పుగా అనుకోకండి, పాప అయితే అమ్మ దగ్గర ఉంది. పాప రాగానే అయితే వీడియో తీసి పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఏమైనా అడగాలన్నా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై.